మీ ఇద్దరు చాలా చక్కగా ఆ టేబుల్ మీద క్యాండిల్స్ పెట్టున్నామా. సో 5 క్యాండిల్స్ ఉన్నాయి. సో ఈచ్ క్యాండిల్ మీరు ఊది ఆర్పాలి, టేబుల్ దగ్గరికి వెళ్ళకూడదు. మీరు నడవచ్చు, ర్యాండమ్లీ ఎక్కడున్నాయో తెలియదు మీకు. ఆ టేబుల్స్ ఒక్కో చోటు ఉన్నాయి, కానీ అన్నీ కరీంనగర్లోనే ఉన్నాయి. వాటిని మీరు ఎత్తుక్కుంటే వెళ్ళి ఊదాలి. అండ్ ఊదిన ప్రతి క్యాండిల్కి 5,000 రూపాయలు చొప్పున. ఈ 5 క్యాండిల్కి మీరు గెలుస్తారు 25,000 రూపాయలు. రైట్ రెడీ? ఇద్దరు ఒకేసారి బయలుదేరతారు. జాగ్రత్తగా ఎక్కువ దూరం వెళ్ళకండి, తప్పిపోతారు. 3, 2, 1 go. చాలా బాగా ఆడారు. పాపం కష్టపడ్డారు ఆవిడ ఎంత కష్టపడ్డారంటే క్యాండిల్ ఎక్కడ బాధపడుతుందో అదేమన్నా అనుకుంటుందేమో, రేపటి నుంచి సరిగ్గా మాట్లాడదేమో అన్నట్టుగా ఉప్పు ఉప్పు అని ఊత్తోంది. క్యాండిల్కి కింద ఉంది, ఈవిడ గాలిలోకి ఊత్తోంది. మీరు చాలా ఫాస్ట్గా ఒక క్యాండిల్ ఊదేశారు. మీరు చాలా బాడారు. ఈ లోపల ఈవిడికి బాగా ప్రాక్టీస్ ఉన్నట్టు 4 క్యాండిల్ ఊదుకుని ఇక్కడికి వచ్చి ఇంకేమైనా క్యాండిల్ ఉంటాయేమో అని ఎత్తుక్కుంటుంది ఆవిడ. చాలా బాడారు. అంటే నా భూతో నా భవిష్యత్ ఈ క్యాండిల్ మామూలు కాదు. వండర్ఫుల్. క్లాప్స్ కొట్టండి ఆవిడకి. సో సక్సెస్ఫుల్గా మీ ఇద్దరు కలిసి ఈ టాస్క్ని ఫినిష్ చేశారు కాబట్టి మీ ఇద్దరి చేతుల మీదుగా ఆ ఇద్దరికి 25,000 రూపాయలు అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మా. మీరిద్దరు ముందుకొచ్చి సపోర్ట్ చేశారు అండ్ ఆ టాస్క్ని ఫినిష్ చేశారు. సో మీ పేరు, మీరేం చేస్తుంటారు? జీ శిరీష, 10th క్లాస్, లెజెండ్ హై స్కూల్. ఓ వెరీ గుడ్, సూపర్. సో బాగా చదువుతారు మీరు? కాస్త మిమ్మల్ని ఫాలో అవుదామని. సరే అమ్మా, నన్ను ఫాలో. నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కననే కనను. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఈ ప్రోగ్రాంకి మా యొక్క కృతజ్ఞతలండి. ఈ జీ తెలుగు వారికి, ఈ ప్రేక్షకులందరికీ మా యొక్క నమస్కారములు. సార్, మా పరిస్థితి చాలా బాగాలేదండి. నేను ఒకప్పుడు మా అమ్మ నాన్న హరికథలు, ఆ కార్యక్రమాలు ఊరికి వెళ్ళి ఊరిలో పోషించుకొని వేషాలు డ్రామాలు వేసి కళాకారులు మొత్తం పొందారండి. యాక్సిడెంట్ అయ్యారు. యాక్సిడెంట్ సార్ నాకు 4 సంవత్సరాలు అవుతుంది సార్. 4 సంవత్సరాల నుంచి మీరు భిక్షాటనే చేస్తున్నారా? 4 సంవత్సరాల నుంచి భిక్షాటనే చేస్తున్నాను సార్.
ఎంత వస్తుంది సార్ మీకు రోజుకి? సార్ పిచ్చాడనికి వెళ్తే దొరికినప్పుడు 100 రూపాయలు, 150 రూపాయలు. నా బిడ్డ, నా కూతురు పెళ్ళికుందని నా ఫ్యామిలీ పూట పట్టుకొని ఆడుకుంటాను సార్. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం ఇప్పుడున్న పరిస్థితులు బాగుపడడానికి భిక్షాటంతో సరిపోదు. నేను 2 పిల్లలు ఉన్నారు, మీ భార్య ఉన్నారు. మీరు కూర్చుని ఒక చోట ఉండే పని మీరు ఏమైనా చేయగలుగుతారా? కూర్చున్న పని అంటే సార్ నాకు ఏరే పని ఏదో సార్, ఇంత ఏదన్నా దందా అలాంటివి కూర్చుంటానంటే చేయగలుగుతాను సార్. నాకు పిల్లలు ఉన్నారు సార్. ఇవన్నీ బాధలు తలుచుకుంటే సార్ ఒక్కొక్కసారి ఇంత విషయం అనేది తాగాలని తలుచుకుంటే అనిపిస్తుంది సార్. ఏదంటే నా కూతురు సార్, నా కూతురు పెద్దగా 9వ తరగతి చదువుతుంది సార్. నా కొడుకు 7వ తరగతి చదువుతుంది సార్. నా పిల్లలు పెద్దగా అయ్యారు. నేను ఎందుకు చావాలనిపిస్తుంది సార్. మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే నా కూతురు నా బిడ్డ ఫోటో పట్టుకొని నేను నా బిడ్డ పెళ్ళికుందని అడుగుతున్నాను. వాళ్ళని బతికేయని పరిస్థితిలోకి వచ్చింది. నాకెందుకు ఈ బతికి అనిపిస్తుంది సార్. ఏదైనా కిరాణా కొట్టు పెట్టుకోగలిగితే దాని నుంచి వచ్చే ఆదాయం ఉపయోగపడుతుంది మాకు. సో ఒక ఇంటి దగ్గరే నేను కిరాణా కొట్టు పెట్టుకుందాం అనుకుంటున్నాను అన్నారు మీరు. అన్నాను సార్. సో కిరాణా కొట్టులో మీరు కూర్చుని పని చేయగలుగుతారా? కౌంటర్ మీద కూర్చోగలుగుతారా? చేయగలుగుతాను సార్. చేస్తారు. చేస్తాను సార్. దాని నుంచి నిజంగానే కష్టపడితే అక్కడ మంచి ఆదాయం వస్తుంది. మీ పిల్లల భవిష్యత్తుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏదో నా పిల్లల గురించి నా గురించి సాయం చేయండి సార్. తప్పకుండా సార్. చచ్చినన్ని రోజులు యాద్ చేసుకుంటాను సార్. ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరితో పాటు నేను ఉన్నాను. సో అందరం కలిసి తప్పకుండా మీకు సొంతంగా ఒక కిరాణా షాప్ పెట్టుకునే అవకాశం మేము కల్పిస్తాం. థ్యాంక్ యూ సార్. సార్ ఇంతే నా రాతంటూ, శోకం నా చుట్టమంటూ, ప్రతి నిమిషం శూన్యం వైపే చూస్తావా? ఎన్నాళ్ళీ కష్టమంటూ అడిగే నీ ప్రశ్న ముందు చిరునవ్వుతో లక్ష్మీదేవి నిలుచోదా? యాదగిరి గారు, మీరు చెప్పినట్టు మీ ఇంట్లో వాళ్ళలాగే మీరు కూడా బుర్ర కథలకి, నాటకాలకి వెళ్తూ ఉండేవాళ్ళ? మా అమ్మ నాన్న ఎంబడి వెళ్ళేవాను సార్. ఎన్నాళ్ళు వెళ్ళారు అలా? మా అమ్మ నాన్న ఎంబడి ఒక 7-8 సంవత్సరాలు తిన్నాక, తర్వాత నా మ్యారేజ్ అయిపోయినాక మా భార్య నేను కూడా కొన్ని సంవత్సరాలు, ఒక 5-6 సంవత్సరాల వరకు తిరిగాం సార్. సినిమాలు లేచాయి కదా సార్, హరికథలు, బుర్ర కథలు అనేటివి అవన్నీ బంద్ అయిపోయినాయి సార్. నేను కూడా మెల్లె ఎంత మట్టి పనికి వెళ్ళేవాని. అప్పుడు పనికి వెళ్తున్నప్పుడు మీకు ఎంత వచ్చేది? అప్పుడు ఆదాయం ఎలా ఉండేది సార్? పనికి వెళ్ళేటప్పుడు 200, 150 రూపాయలు వచ్చేది సార్. అంటే బుర్ర కథలు, దాని తర్వాత మీరు మట్టి పనికి వెళ్ళేవాళ్ళు కదా, అప్పుడు బాగానే వచ్చేదా? అప్పుడు బుర్ర కథలు, హరికథలు అప్పుడు అగ్వ కాలం కదా సార్. ఏది రూపాయి టికెట్ పెట్టేది సార్. ఒక 300, 400 పడతాయి అప్పట్లో. అవే ఒక 1000 రూపాయల సంబంధం సార్ వాళ్ళకు. ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ 4 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ఉన్న పరిస్థితులన్నీ మారిపోయాయి. నా కాలు పోయినప్పటి నుంచి నా బ్రతుకు మొత్తం పిచ్చాటన అయిపోయింది సార్. నా పిల్లల గురించి నీ ఆశలను నా భార్య గురించి ఇట్లా నేను ఎక్కడి నుంచి గట్కేసార్ నుంచి అవతలకి చౌదరిగూడ నుంచి ఉప్పల్ డిపో, ఉప్పల్ వరకు ఇలా నెట్టుకుంటే వెళ్ళేవాను సార్. ఈ రోజు మా ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ కొత్తకుంటపల్లికి చెందిన చంద్రయ్య, ఆ దంపతులకి పెళ్ళైన 29 సంవత్సరాల తర్వాత సంతానం కలిగింది. అండ్ అల్లారు ముద్దుగా పెంచుకుందాం అనుకున్న ఆ పిల్లలు 2 ఏళ్ళ తర్వాత పుట్టిన మరో పిల్లాడు శారీరకంగా, మానసికంగా ఎదుగుదల లేని పిల్లలుగా ఉండడం వల్ల వాళ్ళు ఎంతో బాధపడ్డారు. వాళ్ళకి ఎన్ని కష్టాలు పడ్డా చక్కగా కాలు రాలేదు. నేను ఎన్ని బాధలు పడుతున్నావు, ఎన్ని కూలి పోతున్నావు, ఎన్ని నష్టపోతున్నావు, అంత బాధలు పడి కానీ కష్టాలు పడుతున్నామా. మీకు అందరికీ నమస్కారం తల్లి. ఒక కొడుకుని వచ్చి పెంచుకున్నా, ఓ 10వ తరగతి చదివించిన, ఇంకొక కొడుకుని తీసుకొచ్చుకున్నా, ఆయన 8 చదివించిన. వీళ్ళు పుట్టిండ్రు. వీళ్ళు పుట్టినాక
అప్పుడు నేను వాళ్ళను మంచిగా సహకారం చేసి మంచిగా చేసినాను సార్. ఇప్పుడు నాకు ఎవరు దగ్గరికి గుడక రాణిస్తలేరు మా కుటుంబంలో గుడక. వాళ్ళకంటూ సొంతంగా ఆ గొర్రెల వ్యాపారం తెచ్చిపెట్టడానికి మాతో పాటు మీరంతా ఉన్నారా? మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా నిప్పులు చిందిన ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా పెళ్ళైందా? ఇక నుంచి ఆటలే సయ్యాటలే దూలు దూలు నేను ఇంకో 2-3 ఏళ్ళు ఆగుతావా అమ్ము?